హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జూన్ 12వ తేదీన డబ్బులు విడుదల చేయడం జరిగింది. సో ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున విడుదల చేస్తామని చెప్పారు. కానీ 13,000 రూపాయలు చొప్పున విడుదల చేయడం జరిగింది. సో మిగిలిన 2,000 రూపాయలు ఎందుకు కట్ చేశారు, అలాగే డబ్బులు పడని వారికి ఎప్పటి వరకు పడతాయి, అలాగే కొంతమందికి డబ్బులు రద్దు చేశారు, అలాగే ఈ 3 కరెక్ట్గా ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమ అవడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన 13,000 రూపాయలు నిన్న జూన్ 12వ తేదీన విడుదల చేయడం జరిగింది. సో ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున విడుదల చేస్తామని చెప్పారు. కానీ మనకు 13,000 రూపాయలు మాత్రమే విడుదల చేశారు. అంటే మిగిలిన 2,000 రూపాయలను స్కూల్స్ మెయింటెనెన్స్ అలాగే కాలేజీ మెయింటెనెన్స్ కింద కట్ చేయడం జరిగింది. సో మీ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలామందికి డబ్బులు పడే అవకాశం ఉంది. ఎప్పటి వరకు పడతాయంటే ఈ జూన్ మంత్ ఎండింగ్ వరకు, అంటే జూన్ 30 తేదీ వరకు ఏదో ఒక తేదీల్లో డబ్బులు పడతాయి. ఎవరెవరు అర్హులు అంటే ఆల్రెడీ చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే 1వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటున్న వారికి డబ్బులు పడతాయి. అలాగే కొత్త వారికి ఎవరికి పడతాయి అంటే ఇప్పుడు కొత్తగా 1వ తరగతిలో అడ్మిషన్స్ అయిన వారికి, అలాగే ఇంటర్మీడియట్లో అడ్మిషన్ అయిన వారికి కూడా మరికొన్ని రోజుల్లో పడతాయని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి కొంచెం లేటుగా పడతాయి. సో ముందు 76 లక్షల మందికి వేస్తామని చెప్పి ఇప్పుడు 67 లక్షల మందికి మాత్రమే విడుదల చేయడం జరిగింది. అంటే దాదాపుగా 10 లక్షల మందిని పక్కకు తీసేసినట్టే. సో ఎందుకు తీసేశారు అనేది అర్థం కావటం లేదు. మనం ఎలా ఆలోచించాలంటే ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీలోకి వెళ్తే వాళ్ళ పేర్లు తీసేసి ఉండొచ్చు. అలాగే ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేసుకుని ఉండాలి. తల్లి తండ్రి పిల్లలు రేషన్ కార్డులో ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి. అలాగే ఎన్పిసిఏ లింకింగ్ ఉండాలి. అలాగే ఈకేవీసీ కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఈ 3 లింకే ఉన్నవారికి మాత్రమే డబ్బులు వేస్తామని తెలియజేయడం జరిగింది. సో ఎవరైనా ఇంకా ఎన్పిసిఏ లింక్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి లింక్ చేసుకోండి. డబ్బులు పడడానికి ఈ జూన్ మంత్ ఎండింగ్ వరకు టైం ఉంది కాబట్టి మీరు వెంటనే చేసుకోండి. ఈ జూన్ 30 వరకు టైం ఉన్నా కూడా మనకు ముందు తేదీల్లో కూడా విడుదల చేయొచ్చు. సో ఏ తేదీల్లో ఎప్పుడు మన ఖాతాల్లో పడతాయో కూడా మనం చెప్పలేము. అంటే ఈరోజు పడవచ్చు, రేపు పడవచ్చు, ఎల్లుండి పడవచ్చు. కాబట్టి త్వరగా ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఎన్పిసి అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగు, ఎన్పిసిఏ, ఈకేవీసీ ఈ 3 ఉండాలి. కొంతమంది పేర్లు తొలగించడానికి కారణాలు ప్రభుత్వం చెప్పాలి. అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఏ తేదీల్లో పడతాయి అనేది కూడా చెప్పాలి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.